ఖమ్మం కలెక్టర్ కార్యాలయం వద్ద మంత్రి తుమ్మల కాన్వాయ్ని అడ్డుకున్నారు రైతు సంఘం నేతలు. రైతు రుణమాఫీ పథకాన్ని అందరికీ వర్తింపచేయాలంటూ ధర్నా చేశారు. కలెక్టర్ కార్యాలయంలో హోంసింగ్ పైన సమీక్ష ముహించుకొని బయటకి వెళ్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావును అడ్డుకోవడంతో కారు దిగి ఆందోళన చేస్తున్న రైతు సంఘం రైతుల వద్దకు వెళ్లారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన రైతులకు రుణమాఫీ వర్తింపచేస్తామని హామీనిచ్చారు. ఓవర్డ్యూ చెల్లించిన వారికి రుణమాఫీ వర్తింపచేస్తామన్నారు మినిస్టర్ తుమ్మల. సంవత్సరాలు ఎప్పుడైతే 12/12/18వ తారీఖు నుంచి 9/12/23 5 సంవత్సరాల కాలంలో మా రైతులు తెలంగాణ బ్యాంకుల్లో తీసుకున్నటువంటి పంట రుణాల యొక్క జాబితా ఇవ్వమని చెప్పి మేము బ్యాంకులను అడిగాం. ఎప్పుడు 6 నెలల తర్వాత, గవర్నమెంట్ వచ్చిన 6 నెలల తర్వాత బ్యాంకులను అడిగాం. వాళ్ళు గతంలో 40 లక్షల ఖాతాలు ఇచ్చారు అంతకుముందు ప్రభుత్వానికి. మేము అడిగిన తర్వాత 42 లక్షల ఖాతాలు మా దగ్గరకు వచ్చినాయి. 42 లక్షల ఖాతాలకి 2 లక్షల చొప్పున మేము మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే 30,000 పైన 31,000 కోట్లు కావాలని నిర్ధారణకు వచ్చాం. వచ్చిన తర్వాత 2 లక్షల వరకు ఉన్నటువంటి మనం చేద్దాము, తర్వాత ఇసులుబాటును బట్టి మళ్ళీ 15-20 రోజుల్లో నిర్ణయం తీసుకొని 2 లక్షల పైన ఉన్నటువంటి 2 లక్షల వరకు ఎప్పుడు ఇద్దాము, 3 లక్షల వరకు ఎప్పుడు ఇద్దాము, 3 లక్షల పైన ఉన్న వరకు ఎప్పుడు ఇద్దాము అనేది కేబినెట్ ఆలోచన చేయాలి. ముందు 22 లక్షల మందికి 2 లక్షల వరకు అప్పు ఉంది, రుణం ఉంది. ఆ 2 లక్షల వరకు